Enjoy, try to interact more, okay? Welcome. Kareena Kapoor. తెలీదమ్మా. కరీనా కపూరే. కోతుంటేనే ఒక రకంగా స్మెల్ వచ్చేస్తుంది, అందుకని ఇప్పుడు సమ్మర్ మార్నింగ్స్లో నాకు బాగా నచ్చేది మా బాల్కనీ నుంచి సన్ రైజ్ చూడడం. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఒక్కొక్క రోజు ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని కంపల్సరీ చూడకుండా నా మొబైల్లో క్యాప్చర్ చేయకుండా నేనైతే నా డేని స్టార్ట్ చేయలేను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే, నా పేరు జ్యోతి, మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. మా పాప పేరు రిత్కృతి, అదే మన రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటూ ఇంకెక్కువ లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజుతో సెషన్ బ్రేక్ కంప్లీట్ అయిపోయి మా అమ్మాయి స్కూల్ రెజ్యూమ్ అవుతుంది కాబట్టి మన 5 AM రొటీన్ బ్లాగ్స్ కూడా రెజ్యూమ్ అయినట్టే. నా 5 AM ప్రొడక్టివ్ రొటీన్తో పాటు సబ్స్క్రైబర్ రిక్వెస్టెడ్ రెసిపీ బొబ్బట్లు అండ్ నేను నా మంత్లీ గ్రాసరీ ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఎలా పర్చేస్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. యాజ్ యూజువల్ చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. మీరు చేయాల్సింది చివరి వరకు మిస్ అవ్వకుండా చూడడమే. ఇంకా మార్నింగ్ అంతా ఫ్రెష్ అయిపోయి ఇల్లు క్లీనింగ్ అంతా అయిపోయింది, సన్ రైజ్ ఎంజాయ్ చేసేసాం, మార్నింగ్ డ్రింక్ అయిపోయింది. Day 1 మా అమ్మాయి రిక్వెస్టెడ్ లంచ్ బాక్స్ రోటీ సబ్జీ, తన ఫేవరెట్ బెండి కర్రీతో పాటు రోటీ కావాలంది. ఆ ప్రిపరేషన్లోనే ఉన్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం పక్కనే ఇడ్లీ కూడా రెడీ చేస్తున్నాను. ఇంకా స్టవ్ ఖాళీ అయితే మా కోసం మార్నింగ్ లేచినప్పటి నుంచి అలా బ్యాక్గ్రౌండ్లో దేవుడి సాంగ్స్ రన్ అవుతూనే ఉంటాయిలేండి. అదొక మంచి ఫీల్, టెంపుల్ వైబ్స్లా ఉంటుంది. ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇంకా తన కోసం చపాతీ కూడా రెడీ చేసేస్తున్నాను. ఈ గ్యాప్లో తనైతే లేచి ఫ్రెష్ అయిపోతుంది. ఆ పని వాళ్ళ డాడీ చూసుకుంటున్నారు, తన లేపడం అవన్నీ. లేపి మనం కొంచెం పుష్ చేయాలి, ఎందుకంటే ఆఫ్టర్ 20 days బ్రేక్ తర్వాత కదా, 20 days ఫుల్గా రిలాక్స్ అయిపోయారు పిల్లలు. మార్నింగ్ 10 లోపు అసలు ఏ రోజు లేవలేదు. ఇంకా తను ఫ్రెష్ అయిపోతూ ఉంది కాబట్టి నేను ఈ గ్యాప్లో ఇవి రెడీ చేసేస్తే ఇంకా ఫైనల్గా మనం జడ వేయడం అలాంటివి ఉంటాయి కదా, ఆ పనులు చేయడానికైతే వెళ్ళిపోవచ్చు. అప్పుడే ప్రైమరీ స్కూల్ కూడా కంప్లీట్ చేసేసుకుంది. నాకేంటో మొన్న ప్రీ నర్సరీలో జాయిన్ చేసినట్టుంది నాగ్పూర్లో. అప్పుడే ప్రైమరీ స్కూల్ కూడా అయిపోయి 6th standardకి వచ్చేసిందా అనిపిస్తుంది. పిల్లలు ఎంత ఫాస్ట్గా పెద్ద అయిపోతున్నారు. టైం అంతకన్నా ఫాస్ట్గా, అసలు నడవడం పరిగెట్టడం కాదు, జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. బాయ్ తల్లి, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే, ఎంజాయ్ న్యూ ఫ్రెండ్స్, న్యూ క్లాస్, న్యూ క్లాస్, న్యూ ఫ్రెండ్స్, న్యూ టీచర్స్. ఎంజాయ్, ట్రై టు ఇంటరాక్ట్ మోర్, ఓకే? వెల్కమ్ లోనే ఆథర్ చేశాను. ఓకే, హ్యావ్ ఎ గుడ్ డే. ఇంకా అలా మా అమ్మాయి అయితే స్కూల్కి స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. న్యూ బిగినింగ్ కదా, ఈరోజు స్వీట్ చేశాను, తనకి ఇష్టమైన సేమియా కేసరి. సో తను కూడా దేవుడికి దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని వెళ్ళింది. ఇంకా తను వెళ్ళగానే బస్ ఎక్కించి వచ్చే గ్యాప్లో నేను నా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను, అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇక్కడ లంచ్లోకి అంటే మా వారి లంచ్ బాక్స్ అండ్ మా పాప వచ్చాక మేము కూడా లంచ్ చేయాలి కాబట్టి అందరికీ కలిపి ఇంట్లో మామిడికాయ ఉంది, బెండకాయ ఫ్రై తన కోసం చేశాను కదా, అది కొంచెం ఉంది, 1/4 kg బెండకాయలే కాబట్టి. ఇంకా కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి ఇంట్లో, సో ఆ చిక్కుడుకాయ ఫ్రై పెట్టేస్తే ఇది అది కలిపి, ఇంకా ఆ బెండకాయ కూర కొంచెం ఉందిలేండి, చాలా కొంచెం ఉంది. సో ఈ బెండకాయ కర్రీ పప్పు కాంబినేషన్గా తినచ్చని. నా స్టైల్లో మామిడికాయ పప్పు ఎలా చేస్తాను అనేది సింపుల్గా చెప్పేస్తాను. మనం మామిడికాయ పీసెస్ పప్పులో కలిపి వేసేస్తే ఒక్కొక్కసారి పప్పు కుక్ అవ్వదు, ఒక్కొక్కసారి అవుతుంది, అదేంటో మూడిగా బిహేవ్ చేస్తుంది. అలా కాకుండా ఇలా మీరు సపరేట్గా ఒక బౌల్లో వేసి పెట్టుకున్నారంటే మీకు పప్పు మంచిగా మెత్తగా ఉడికిపోద్ది, సేమ్ టైం మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి. ఫైనల్గా అందులో వేసేసి మ్యాష్ చేసేయచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ నేనేం సపరేట్గా షేర్ చేయలేదు, కొబ్బరి కారం వేసి చిక్కుడుకాయ ఫ్రై చేశాను. కొబ్బరి కారం రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ ఇక్కడైతే కుక్కర్ 3-4 విజిల్స్ ఇచ్చిన తర్వాత పప్పు కుక్ అయిపోయింది. చూడండి, మ్యాంగో పీసెస్ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. ఆ తర్వాత వాటిని అందులో వేసేసి ఇలా మంచిగా పప్పు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ మ్యాష్ చేసేసుకొని తర్వాత తడకబెట్టేసుకోవడమే. నేనేంటంటే వాటర్ బాగా తక్కువ వేసాను,
కాబట్టి కొంచెం పప్పు గట్టిగా ఉంది. మామూలుగా కూడా మిగతా పప్పులతో కంపేర్ చేస్తే మామిడికాయ పప్పు కొంచెం గట్టిగా ఉంటుంది. మా ఇంట్లో అంత గట్టిగా తినరు కాబట్టి నేను నార్మల్ వాటర్ యాడ్ చేశాను. నాకు మరిగించుకునే టైం ఉంది కాబట్టి. మీకు మళ్ళీ బాయిల్ చేసి కుక్ చేసే టైం లేదు అనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసేసుకోండి. అప్పుడైతే డైరెక్ట్ తడక పెట్టేసుకోవచ్చు. నేనైతే నార్మల్ వాటర్ వేసేసి కాసేపు అలా స్టవ్ మీద ఉంచేసి అప్పుడైతే తడక రెడీ చేసి తడక పెట్టేశాను. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదా, అవి పండు మామిడికాయ అయినా పచ్చి మామిడికాయ అయినా అసలు ఎన్ని రెసిపీస్ చేసుకోవచ్చో. నా ఛానల్లో బోల్డ్ అన్ని మ్యాంగో రెసిపీస్ రాబోతున్నాయి. సో మీరైతే వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా తడకలో ఏమేమి వేస్తామో తెలిసిందేగా, పోపు దినుసులు, వెల్లుల్లిపాయ, కరివేపాకు లేదు, కొత్తిమీర వేశాను. అవన్నీ వేసేసి మంచిగా పోపు పెట్టేసుకుంటే యమ్మీ యమ్మీ మామిడికాయ పప్పు రెడీ. ఫైనల్లీ టైం 10 అయింది. నా పనులన్నీ అయిపోయాయి. కిచెన్ చూడండి మంచిగా క్లీన్ చేసేసాను. మళ్ళీ చూపిస్తా. ఇక్కడైతే పాలు కాస్తున్నాను తోడు పెట్టడానికి. ఇంకా మిగతా పనులన్నీ అయిపోయినట్టే. కొన్ని గిన్నెలు ఉన్నాయి, నాకు బాగా ఆకలేస్తుంది. ముందైతే రాగి జావ తాగేసి ఫ్రూట్స్ తినేసి కొన్ని గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటే ఇంకా వంటింటి పని అయిపోయినట్టే. ఈరోజు వెన్స్డే కాబట్టి వీడియో వర్క్ ఉంది. ఇంకొక 2 hours బిజీగా ఉండబోతాను కాబట్టి ఇంకా అది అలా అలా నడుస్తూ ఉన్నాయి డేస్. ఏం పెద్దగా చేంజ్ అనిపించట్లా. బట్ షీ సో ఎక్సైటెడ్. న్యూ ఇయర్ న్యూ బిగినింగ్ కాబట్టి నేను మాట్లాడతా. కిచెన్ ఒకసారి చూసేద్దాం. సో ఇదైతే నా క్లీన్ కిచెన్. ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నానులేండి నా కోసం, రాగి జావా ఫ్రూట్స్. అండ్ ఇలా కిచెన్ అంతా క్లీన్ చేస్తాను. చెప్పానుగా పాలు కాస్తున్నాను. ఆ కొన్ని గిన్నెలు ఉన్నాయి, వాటిని మాత్రం క్లీన్ చేయాలి. తర్వాత ఇంక ఇక్కడికి వచ్చే పనే లేదు. ఆఫ్టర్నూన్ ఇంకా మా కోసం లంచ్ ఏముంది, రైస్ పెట్టుకోవడమే కాబట్టి ఆ పని చేసేస్తాను. ఇంకా జావ తెచ్చేసుకుంటే బెటర్ కదా, తాగుతూ మాట్లాడచ్చు. 1 నిమిషం. అమ్మయ్య, పొద్దున్న నుంచి బిజీ. మళ్ళీ 5 o'clock రొటీన్ స్టార్ట్ అయిపోయినాయి కదా. 5 AM నుంచి 10 AM వరకు బిజీగా నడుస్తూ ఉంటుంది. ఫ్యాన్ తిరుగుతుంది, డిస్టర్బెన్స్ వస్తుందేమో తెలియదు, చూడాలి. ఇంక సమ్మర్ వస్తే ఇదో గొడవ, ఫ్యాన్ వేయకూడదు, ఏసీ వేయకూడదు, వాయిస్ ఓవర్ ఇస్తున్నా, మాట్లాడుతున్నా. సో అది నేను అసలు బేసిక్ హెయిర్ కోమ్ చేసుకొని హెయిర్ టై చేసుకునే టైం కూడా లేదు. మార్నింగ్ అంత హడావుడిగా అయిపోయింది. ఇంక ఇప్పుడు ఫ్రెష్గా కోమ్ చేసుకుంటా. నాకు ఇలా ఉంటే అంతగా నచ్చదు. ఇంకా తర్వాత చెప్పాను కదా వీడియో వర్క్ ఉంది. వీడియో అయితే కంటిన్యూ చేస్తా, ఫుల్ డే రికార్డ్ చేస్తా. ఇంకా మొన్న ఉగాది వీడియోలో బొబ్బట్టు రెసిపీ కావాలని అడిగారు. ఈ వీడియోలో షేర్ చేస్తాను. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నేనైతే స్లోగా జావ తాగేస్తాను, ఆకలేస్తుంది. ఫ్రూట్స్ తినేస్తా. మీరైతే వీడియో చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇంకా చెప్పాను కదా, ఆ 2 hours బిజీ రొటీన్ ఉంటుంది. వీడియో ఉన్న రోజు మాత్రం అలానే ఉంటుంది, హెక్టిక్గా. ఇంకా పని అంతా చేసుకొని ఇంట్లో రొటీన్ పనులే. కిచెన్ పని అయిపోయాక పెద్దగా పని ఉండదు నాకు మార్నింగ్ టైంలో. ఇంకా బట్టలు అలాంటివి అంటారా, అలాంటి చిన్న పనులన్నీ అయిపోయాయి. ఇంకా ఫైనల్గా మా అమ్మాయి వచ్చే టైం అయిపోయింది. నా లంచ్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడైతే కిందకు వచ్చేసాను. ఈ 2-3 days నుంచి వెదర్ చాలా బాగుంటుంది ఇప్పటికి కూడా. అంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజు కూడా వెదర్ బాగానే ఉంది. అంటే మార్నింగ్ కొంచెం ఎండగా అనిపించినా సరే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇలా మంచిగా క్లౌడీగా అయిపోయి ఇంక ఈవినింగ్ అయ్యేసరికి అది ఆంది, తుఫాను, వర్షం అలా అయిపోతుంది. ఇంకా మా సొసైటీ వాళ్ళు కూడా ఇది మంచి ఫ్లవరింగ్ టైం కదా, రోజ్ ప్లాంట్స్ అయితే బోల్డ్ అని తీసుకొచ్చి సొసైటీలో అన్ని ప్లేసెస్లో పెట్టారు. ఈ ప్లాంట్స్ అన్ని బుషీగా అయ్యి ఎప్పుడు ఫ్లవర్స్ వస్తాయో. ఇంకా మార్నింగే నోటీస్ వచ్చింది, ఈవెన్ సెంట్రల్ పార్క్లో కూడా కొత్తగా ప్లాంట్స్ పెట్టామని. సరే బస్ రావడానికి ఎలానో ఇంకో 5-10 minutes ఉంది, అది కూడా కవర్ చేసుకొని వచ్చేద్దాం కదా అని చూడడానికి వెళ్ళాను. ఇలా పింక్ అండ్ వైట్ మందార మొక్కలు పెట్టారు, మధ్యలో రోజెస్ కూడా పెట్టారు ఇక్కడ కూడా. ఇవన్నీ ఇప్పుడే ప్లాంట్ చేశారు కాబట్టి కొంచెం అలా వెలితిగా కనిపిస్తుంది, కానీ గ్యాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బన్సీ వర్షాల వల్ల ఇవి బాగా సెటిల్ అయ్యి బుషీగా అవుతాయి కదా నేలలో మందారాలు, అప్పుడు బాగుంటుంది ఏరియా అంతా. మళ్ళీ అప్పుడు చూపిస్తానులేండి. ఇంక ఇక్కడికి వస్తే ఈ ఉడత, ఈ ప్లేస్ నా కోసమే, ఇదేదో నా కోసం సింహాసనం వేశారు అన్నట్టు కూర్చొని ఉంది. నేను రికార్డ్ చేస్తున్నాను, సౌండ్ చేస్తున్నాను, ఎంత కదుపుతున్నా అస్సలు మూవ్ అవ్వలేదు. ఫైనల్గా ఇంకొంచెం గట్టిగా సౌండ్ చేసేసరికి అలా అయితే వెళ్ళిపోయింది. అండ్ ఈ కార్నర్లో ఇలా అయితే రెడీ చేశారు. ఈ రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా నేను చెప్తున్నాను కదా, అన్నీ మంచిగా బుషీగా పెరిగి ఒకేసారి ఫ్లవర్స్ వస్తే మాత్రం చూడడానికి ఐ ఫీస్ట్లా ఉంటుంది. హలో హాయ్ తల్లి, హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే స్కూల్? Great, amazing, awesome. ఎంజాయ్డ్? How do I describe it? Great. హాయ్ మను, ఎలా ఉన్నావు? అక్కడ మిస్ అయ్యావా? ఓకే, ఇంకేం తల్లి స్కూల్ కబుర్లు? మీ క్లాస్ టీచర్ ఏమంటున్నారు? నా క్లాస్ టీచర్ ఏమీ అనట్లా. ఆర్ యూ ఎక్సైటెడ్? యా, మండే నుంచి అకాడమిక్ స్టార్ట్ చేస్తుంది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ దాట్. ఓకే,
అండ్ రేపు రేపు ఏం చేయాలి? టైం పాస్. టుమారో ఆల్సో టైం పాస్. ఇవాళ ఏం చేశారు? ఇవాళ టైం పాస్ చేసాను, టామ్ అండ్ జెర్రీ చూసి. ఎక్సెప్ట్ సుధామూర్తిస్ లెక్చర్. అది కూడా ఏం వినపడలా, ఇది సార్లు వినపడినాయి అంతే. ఓకే, చోల్ పోయినారా నాయన. టీచర్స్ లిస్ట్ ఎవరే టీచర్ రాసుకోబడ్డారా ఏంటి? గుర్తుండదా? కాదు, నేనే రాసుకున్నా. నేనే రాసుకున్నా. మ్యాథ్ కి నీరజ్ సార్, సైన్స్ కి ప్రజ్ఞ మ్యామ్, ఎస్ఎస్టీ కి మేఘా మ్యామ్, ప్రజ్ఞ జైస్వాలమ్మ, ప్రజ్ఞ బన్సల్. ఓకే. హిందీ ఇందుబాల మ్యామ్, ఇంగ్లీష్ చంచల్ మ్యామ్ మా క్లాస్ టీచర్. చంచల్ త్యాగి. Yeah. ఇందుబాల ఫుల్ నేమ్? ఇందుబాల అంతే, మాకు అలానే చెప్పారు. ఓకే. ఫ్రెంచ్ కరీనా మ్యామ్. కరీనా కపూరా? తెలీదమ్మా. కరీనా కపూర్. ఐసిటి దివ్య మ్యామ్. ఓ, దివ్య మ్యామ్ ఈసారి. దివ్య, yes. లాస్ట్ ఇయర్ మ్యామ్ కదా, మైత్రి మ్యామ్. Now certainly is. ఓకే, బాగా చదువుకో తల్లి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ సెషన్. థ్యాంక్ యూ. రిజల్ట్ అదిరిపోవాలి ఈసారి కూడా. అదిరిపోద్ది, ఫుల్ టాప్ లేసిపోద్ది. ఓకే, సరే జాగ్రత్త, ఫ్రెష్ అవ్వు, లంచ్ చేద్దు. ఓకే, యా, త్వరగా ఫ్రెష్ అయ్యారా? స్లీపీ గాయస్. అమ్మాయి క్రికెట్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఈరోజు ఆ గెస్ట్ లెక్చర్ ఉందని హాఫ్ అన్ అవర్ బస్ లేట్గా స్టార్ట్ అయింది. ఇన్స్టెడ్ ఆఫ్ 2:20 2:48 స్కెడ్యూల్, కానీ 2:58 స్టార్ట్ అయింది. సో ఇంటికి వచ్చేసరికి 3:30 దాటిపోయింది. ఇంక ఇప్పుడే వచ్చాం. ఫ్రెష్ అయితే త్వరగా భోజనం పెడతాం. మళ్ళీ 4:30కి క్రికెట్కి వెళ్ళాలి. 4:30 4:45 కల్లా వెళ్తుంది. కాసేపు రిలాక్స్ అయ్యి గోతల్లి ఫ్రెష్ ఫాస్ట్గా. ఇక్కడైతే మన సబ్స్క్రైబర్ ప్రసన్న గారు రిక్వెస్టెడ్ బొబ్బట్లు రెసిపీ చూసేద్దాం. ముందుగా మీరు పచ్చిశనగపప్పుని ఒక 5-6 అవర్స్ సోక్ చేసుకోండి. నేనైతే మార్నింగ్ నానబెట్టేసాను. నా పని అయిన తర్వాత ఆ క్లిప్ రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇంక ఈవినింగ్ టైంలో చేస్తున్నాను కాబట్టి ఆ నానబెట్టిన శనగపప్పుని ముందే నీట్గా వాష్ చేసి నానబెట్టేసుకోండి. ఆ తర్వాత వాటర్ తీసేసి మంచిగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 కప్పు శనగపప్పు ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి 1.5 కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేను ఈ కప్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను. మీరు ఏ కప్తో ఏ గ్లాస్తో ఎలా తీసుకున్నా సరే ఇలానే ఫాలో అయితే పర్ఫెక్ట్ బొబ్బట్లు వచ్చేస్తాయి. తర్వాత కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 విజిల్స్ ఇస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. అండ్ వాటర్ కూడా సరిపడా వేసాం కదా, ఎక్కువ విజిల్స్ ఇచ్చేస్తే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడైతే 3 విజిల్స్ తర్వాత పప్పు చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. మీ కుక్కర్ షార్ట్ విజిల్స్ ఇస్తుందా, లాంగ్ విజిల్స్ ఇస్తుందా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కుక్కర్ షార్ట్ విజిల్స్ ఇచ్చేస్తే అవైతే ఒక్కొక్కసారి 3 విజిల్స్కి అవ్వదు. సో మీ కుక్కర్ ఎలా వర్క్ చేస్తుంది అనే దాన్ని బట్టి విజిల్స్ ఇచ్చిన తర్వాత ఆ మిగిలిన వాటర్ ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ వాటర్ని మీరేం వేస్ట్ చేయక్కర్లేదు. బోల్డ్ అని న్యూట్రియంట్స్ ఉంటాయి అందులో. మీరు ఆ రోజు పప్పుచారు చేసుకుంటే అందులో యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ రసం చేసుకుంటున్నా కూడా అందులో ఈ వాటర్ వేసేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా వడకట్టిన శనగపప్పుని మళ్ళీ అదే ప్రెషర్ కుక్కర్లోకి తీసుకుంటున్నాను నేను. మీరు విడిగా ఏదన్నా ప్యాన్లో చేసుకుందాం అనుకున్నా కూడా మంచిగా థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి. నాకైతే ప్రెషర్ కుక్కర్కి థిక్ బాటమ్ ఉంటుందని ఇందులో తీసుకున్నాను. 1 కప్పు శనగపప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్నెస్ తక్కువ ఎక్కువ ఉంది అనేది అసలు ఉండదు. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మంచిగా స్టవ్ మీద పెట్టేసుకొని బాగా దగ్గరికి చేసుకోవాలి. ఎంత దగ్గరికి చేసుకోవాలంటే కొంచెం కూడా వాటరీగా ఉండకూడదు. మంచిగా పొడి పొడిగా అయిపోతుంది మీకు. కాకపోతే మధ్య మధ్యలో బాగా కలుపుకుంటూ ఉండాలి. అందుకే థిక్ బాటమ్ ఉన్న కడాయి పెట్టుకొని మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. దాన్ని వదిలేసి అటు ఇటు వెళ్ళిపోకుండా. ఇంక ఇది ఎలాగో అది కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో మనం గోధుమ పిండి కలిపేసుకుందాం. చెప్పడం మర్చిపోయాను కదా, ఇది గోధుమ పిండితో బొబ్బట్లు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మన వీడియోస్లో చెప్పున్నాను. మైదా యూజ్ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. ఏంటో బొబ్బట్లు చేయడానికి మైదా నూనెలోనే కలిపి మళ్ళీ పైనుంచి ఇంత నూనె వేసి దాన్ని సోక్ చేసి పెడతారు. అవసరం లేదండి. సింపుల్గా ఇలా మీరు గోధుమ పిండితో చేసుకున్నా కూడా బొబ్బట్లు సూపర్ టేస్టీగా ఉంటాయి. టేస్ట్కి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. అండ్ మంచిగా హెల్దీ కూడా. మీకు గట్టిగా ఉంటాయి అలాంటి కంప్లైంట్స్ కూడా ఉండవు. మనకి ఇష్టమైన ఫుడ్ ఇలా హెల్దీగా చేసుకొని తింటంలో ఆ హ్యాపీనెస్సే వేరు. మామూలుగా చపాతీ పిండిలా కలిపేసుకోవడమే. కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. పైనుంచి మాత్రం కొద్దిగా 1 స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకుంటే ఏంటంటే సాఫ్ట్గా బాగుంటాయి. డైలీ చపాతీస్కి నేను అలా ఆయిల్ నెయ్యి అవేమేసి మిక్స్ చేయలేండి.
ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేస్తున్నప్పుడు పరాటాస్ అప్పుడు మాత్రం వేస్తూ ఉంటాను. మధ్య మధ్యలో ఇలా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. దానివల్ల మీకు మంచి ఫ్లేవర్ టేస్ట్తో పాటు అడుగు కూడా పట్టకుండా ఉంటుంది. ఇంకా బాగా మిక్స్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా ఫైనల్గా మనకు తెలుస్తుంది కదా దగ్గర పడిపోయింది అనుకున్నప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోండి. నా దగ్గర ఇలాచీ పౌడర్ అయిపోయింది, అందుకే అప్పటికప్పుడు క్రష్ చేసి వేశాను. అందుకే అలా ఉంది. ప్రాపర్ పౌడర్లా లేకుండా మీరు మంచిగా పౌడర్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మన మిక్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మీరు స్టవ్ ఆఫ్ చేసి అది రూమ్ టెంపరేచర్ కన్నా ఇంకా బాగా తగ్గిపోయి చల్లారే టైంకి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని చల్లారడానికి పక్కన పెట్టేశాను. ఇంకా స్టఫింగ్ చల్లారేసరికి మన పిండి కూడా మంచిగా నానిపోతుంది. ఇప్పుడు మీకు బొబ్బట్టు ఏ సైజులో కావాలి అన్న సైజుని బట్టి పిండి అయితే తీసుకొని దాన్ని ముందుగా ఇలా పొడి పిండిలో అద్దేసి జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేసుకోండి స్టఫింగ్ చేయడానికి. సేమ్ నేను మీకు చాలాసార్లు పన్నీర్ పరాటా, ఆలూ పరాటా, ఈవెన్ కీమా పరాటా అలాంటి పరాటాస్ చూపించాను కదా, వాటికి ఎలా స్టఫింగ్ చేసుకుంటామో సేమ్ అలా చేసుకోవడమే. పిండి కూడా మంచిగా పొడి పొడిగా వచ్చింది చూసారా, ఇలా ఉండేలా చూసుకోండి. కొంచెం కూడా మాయిశ్చర్ ఉండకూడదు. కొంచెం మాయిశ్చర్ ఉన్నా సరే అది లోపల తడికి అంతా బయటికి వచ్చేసి పిచ్చి పిచ్చిగా అయిపోద్ది, అస్సలు బాగుండవు, బొబ్బట్లు నీట్గా రావు. కాబట్టి మంచిగా ఇలా పొడిగా అయ్యేలా చూసుకోండి. దగ్గరికి చేసుకోవాలి చాలాసేపు ఓపిక్గా. ఇంకా తర్వాత దాన్ని ఒక బాల్ షేప్లా చేసుకొని ఈ చపాతీ ఏదైతే ఉందో దానిలో స్టఫ్ చేసేసి నీట్గా అన్ని సైడ్స్ నుంచి లాక్ చేసేయండి. ఫస్టే బేలన్తో చేసేయకుండా ఇలా నీట్గా హ్యాండ్తో ఒక మంచి షేప్ ఇచ్చిన తర్వాత దానికి అప్పుడు పొడిపిండి అద్దుకుంటూ ఇలా చపాతీస్లా నొక్కేసుకోవడమే, పరాటాస్ లాగా. అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా జస్ట్ అలా లైట్గా ప్రెస్ చేసినట్టు చేయాలి. తర్వాత వాటిని నెయ్యితో కాల్ చేసుకోవడమే. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. లైక్ చేసి మీకు కనుక హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయినట్టయితే తప్పకుండా టైం తీసుకొని నా వీడియోని హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియో అయితే రీచ్ అవుతుంది. నాకు కూడా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్గా బొబ్బట్టు నొక్కేసుకున్నాను. కావాల్సినంత నెయ్యి బోత్ సైడ్స్ వేసుకొని హ్యాపీగా కాల్చుకొని తినేయచ్చు. చపాతీని మనం ఎలా ఫ్రై చేసుకుంటామో అలా చేసుకోవడమే. ఇంక ఇక్కడ వేసుకున్న నెయ్యి కాకుండా పైనుంచి కూడా బోల్డ్ అంత నెయ్యి వేసుకొని తింటే సూపర్ యమ్మీగా ఉంటుంది. అసలు పూర్ణాలు బొబ్బట్లు కొట్టేదే లేదనిపిస్తుంది నాకైతే. నాకు మా వారికి చాలా ఇష్టం. ఇంకా మా ఇద్దరికి ఇష్టమైన తర్వాత మా పాపకి ఇష్టం లేకుండా ఉంటుందా? తనకు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పాలి. ఎప్పుడు చేయమని అడుగుతుంది. ఇప్పుడు నేను మీకు చూపించింది చిన్న క్వాంటిటీస్లోనే కాబట్టి పిల్లలు ఎప్పుడు అడిగినా సరే అప్పుడు ఫ్రెష్గా చేసి పెట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు. వాళ్ళు హ్యాపీగా మంచి ఫుడ్ మన చేతులతో చేసింది ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా ఇంట్లోనే హెల్తీ హైజీన్గా చేసామన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా కూడా మండే, వెన్స్డే, ఫ్రైడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో. నేను మరీ వేడిగా ఉన్నప్పుడే ట్రై చేశాను, అందుకే నాకైతే చెయ్యి కాలిపోతుంది. సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాతో చెప్పండి. అండ్ నేను 2 days బ్యాక్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను, గ్రాసరీ అంతా ఖాళీ అయిపోయింది, ఇంట్లో లిస్ట్ రాసి తెప్పించాలని. ఒక 2 months నుంచి ఆన్లైన్లోనే తెప్పిస్తున్నాం మేము. వెళ్ళినా సరే రిలయన్స్ మార్ట్కి వెళ్ళినా ఆన్లైన్లో తెప్పించినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండట్లేదు. ఇంకా మనం వెళ్ళడం రావడం అనే పని అయినా తగ్గుతుంది కదా అట్లీస్ట్ అన్నట్టు నేనైతే ఇక్కడ మంచిగా లిస్ట్ రాసుకొని అవన్నీ ఆర్డర్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా యాప్లో ఎలా ఆర్డర్ చేయాలో మీ అందరికీ తెలిసిన విషయమే కదా, సరదాగా షేర్ చేద్దామని నేనైతే ఒక చిన్న క్లిప్ రికార్డ్ చేశాను. హలో అండి,
ఆర్డర్ చేశాను, చూసారు కదా. గ్రాసరీ అయితే వచ్చేసింది. ఇది హ్యాపీ కదా, మనం ఫ్యామిలీ అంతా బయలుదేరి వెళ్ళక్కర్లేదు. అక్కడ 1 అవర్ 45 మినిట్స్ అలా ఈజీగా పట్టేస్తుంది. 1 అవర్ కన్నా ఎక్కువ పడుతుంది కానీ తక్కువ మాత్రం పట్టదు. ఇదైతే మనకి 10 మినిట్స్లో డెలివరీ అయిపోద్ది కాబట్టి ఈజీగా పని కూడా అయిపోద్ది. ఫస్ట్ ఎవ్రీ టైం నేను చెప్పినట్టే కొన్ని మాత్రం పర్టికులర్గా నేను బీవీ రాయల్ అంటే బిగ్ బాస్కెట్ ఓన్ బ్రాండ్లో తెప్పిస్తాను. అవి అలా అలవాటు అయిపోయింది యూజ్ చేసుకోవడం, ఫ్లవర్స్ అలాంటివన్నీ. కొన్ని ఇక్కడ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, జెప్టోలో రీజనబుల్గా ఉన్నాయి అనుకునేవి మాత్రం జెప్టోలో తెప్పిస్తాం. సో ఫస్ట్ నేను బిగ్ బాస్కెట్లో ఏం తెప్పించానో చూపిస్తాను. ఈ 2 బ్యాగ్స్లోవి బిగ్ బాస్కెట్లో తెప్పించినవి. ఇదైతే రాగి పిండి, శనగపిండి అంటే 2 ఇందులో. ఇదైతే బియ్యం పిండి, రైస్ ఫ్లవర్, మైదా మనం వాడడం కాబట్టి అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసరికి బ్రౌన్ షుగర్. ఈవెన్ బ్రౌన్ షుగర్ కూడా నేను అన్ని చోట్ల ట్రై చేశాను కానీ ఇక్కడే నచ్చుతుంది నాకు. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సబ్జా సీడ్స్. సమ్మర్ కదా, బాడీని కూల్ డౌన్ చేయడానికి తాగుతూనే ఉంటాం, కోకోనట్ వాటర్లో వేసుకుంటాం. ఇంకా నేను డెజర్ట్స్ ఏవో ఒకటి చేస్తూ ఉంటాను కదా, వాటిలో అవసరం కదా. సో ఇవైతే సబ్జా సీడ్స్. ఇది రోజ్ సిరప్. మనం మొహబ్బత్ కా షర్బత్ చేసుకోవాలి, రోజ్ మిల్క్ చేసుకోవాలి, ఇలా చాలా చల్లగా ఉండే రెసిపీస్ చేసుకోవాలి కాబట్టి రోజ్ సిరప్ ఎవ్రీ ఇయర్ ఈ బాటిల్ తెప్పించుకోవడం, సమ్మర్ అయ్యేలోపు ఫినిష్ చేసేయడం. అంతే, 1 ఇయరే ఉంటుంది దీనికి వ్యాలిడిటీ. అంతే. ఇంకా బిగ్ బాస్కెట్ నుంచి అయితే ఇవే తెప్పించాను. నెక్స్ట్ ఇంకా జెప్టో నుంచి ఏం తెప్పించానో చూద్దాం. ఇంకా జెప్టో నుంచి కూడా 2 బ్యాగ్స్ వచ్చాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అగరబత్తీలు, మన దేవుడి దగ్గర పెట్టుకోవడానికి కావాలి కదా. అగరబత్తీలు ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇదైతే అజ్వైన్ వాము, చక్రాల్లో యూజ్ చేసుకుంటాం, వాము రసం చేస్తూ ఉంటాం కదా, దానికోసం. ఇవైతే రాజ్మా, మా అమ్మాయి ఫేవరెట్ రాజ్మా చావల్ కోసం. అండ్ గ్రీన్ టీ, లిప్టన్ గ్రీన్ టీ ఆదత్ డాలో. నెక్స్ట్ ఇది జీలకర్ర లేదే మన తడకా సేమ్ పూర్తవో కాబట్టి. అండ్ ఇదైతే మినపగుళ్ళు, రోజు బ్రేక్ఫాస్ట్ కోసం యూజ్ చేసుకోవడానికి 2 kgs తెప్పించాను మినపగుళ్ళు, 2 ప్యాకెట్స్. అండ్ ఇవైతే పల్లీలు, చట్నీ చేసుకోవాలి కదా, దానికోసం కేజీ పల్లీలు. పల్లి పట్టి కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఆల్రెడీ నా దగ్గర 1/2 kg ఉన్నాయి. ఇలా అవసరమైనవి మాత్రమే నేను ఆల్రెడీ ఉన్నా కూడా తెప్పించుకుంటాను. కొన్ని ఏంటంటే ఇప్పుడు మూంగ్ దాల్ లాంటివి అనుకోండి, పెసరపప్పు లాంటివి ఎప్పుడన్నా ఒకసారి పెసరపప్పు చారు చేసుకుంటాం, వడపప్పు యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఒక 1/2 kg ఉంటే నెల గడిచిపోద్ది కదా అన్నట్టు తెప్పించాను నేను. అవసరమైనవి మాత్రమే తెప్పిస్తా. ఇలా జెప్టో బ్లింకిట్లో తెప్పించుకున్నప్పుడు మనం ఎప్పుడైనా రీస్టాక్ చేసుకోవచ్చు. ఇవి పెసరపప్పు. ఇంకా అన్ని పప్పులు ఇందులోనే టాటా సంపన్ వాళ్ళవి. ఈవెన్ మనం రిలయన్స్కి వెళ్ళినా కూడా టాటా సంపన్నే. కొన్ని డైలీ గుడ్వి. ఇవైతే పెసరట్టు వేసుకోవడానికి. అండ్ ఇవైతే చనా దాల్, శనగపప్పు, పోపు దినుసుల్లోకి వాడతాం. బొబ్బట్టు, పూర్ణాలు ఏం చేసుకోవాలన్నా కంపల్సరీ కావాల్సిందే. 1 కవర్ అయితే అయిపోయింది. మన సౌత్ ఇండియన్ కిచెన్లో కంపల్సరీ కావాల్సినవి ఏంటి, రైస్. ఇక్కడ సోనా మసూరి రైస్ కోసం నేను మామూలుగా స్ట్రగుల్ అవ్వను అసలు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి బాగుంటుంది. మొన్నటి వరకు దావత్ బాగుంది, ఇప్పుడు దావత్లో ఏంటో బాగా పాత రైస్ వస్తున్నాయి. అండ్ అది కుక్ అవుతుంటేనే ఒక రకంగా స్మెల్ వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు ఫార్చ్యూన్కి షిఫ్ట్ అయ్యాం. ఫార్చ్యూన్ బాగానే ఉంది, 3 months నుంచి యూజ్ చేస్తున్నాం. 10 kg బ్యాగ్ తెప్పిస్తాం అనుకుంటాం కానీ 5 kgs దొరుకుతుంది. ఎప్పుడైపోతే అప్పుడు తెప్పించుకోవచ్చు అని 5 kg బ్యాగ్ అయితే తెప్పించాను. నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ అప్పుడప్పుడు మా అమ్మాయి కోసం యూజువల్లీ స్కూల్ హడావుల్లో తింటూ ఉంటుంది కదా. అండ్ రోజు బట్టలు ఉతుక్కోకుండా పని అవ్వదు. అండ్ ఇదైతే నా క్లీనింగ్ లిక్విడ్, సర్ఫ్ ఎక్సెల్ మ్యాటిక్ టాప్ లోడ్ లిక్విడ్. ఇదైతే అండ్ ఇదైతే కండిషనర్. సాఫ్ట్ టచ్ యూజ్ చేస్తాను నేను. కంఫర్ట్ కన్నా సాఫ్ట్ టచ్ చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా కంఫర్ట్ యూజ్ చేసినట్టయితే ఒకసారి సాఫ్ట్ టచ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఇదైతే వ్యానిష్, పిల్లల బట్టలు మాస్తూ ఉంటాయి కదా, సో మా అమ్మాయి బట్టల కోసం వ్యానిష్ యూజ్ చేస్తాను. మంచిగా వాష్ అవుతాయి వాషింగ్ మిషన్లో అయినా కూడా. అండ్ ఇది వచ్చేసరికి కందిపప్పు, పప్పుల నుంచి ఈ కవర్లోకి వచ్చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, మనం పప్పు చేసుకోవాలంటే కావాల్సిందే కదా. అండ్ అగరబత్తి కూడా నేను ఎప్పుడు 2 తెప్పించుకుంటాను, ఒక మంగళదీప్ అండ్ ఒక సైకిల్.
2 మార్చి 2 మంత్ అంతా సరిపోతాయి. మళ్ళీ మధ్యలో కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టైట్ సర్ఫ్. ఇంతకుముందు హ్యాండ్ వాష్ చేసేప్పుడు సర్ఫ్లో నానబెట్టాలి, సోప్ పెట్టాలి, బ్రష్ కొట్టాలి, అలా వాష్ చేసేవాళ్ళం బట్టలు మనం. ఇప్పుడు వాషింగ్ మిషన్ కాబట్టి అందులో సర్ఫ్ యూస్ చేయకూడదు. ఈ సర్ఫ్ ఏంటంటే నేను డోర్ మ్యాట్స్కి, కిచెన్ టవల్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా మనం, వాటిని హాట్ వాటర్లో వేసి సోప్ చేసి క్లీన్ చేస్తాం కదా, అలాంటి వాటి కోసం యూస్ చేస్తా. కాబట్టి 1 kg పెట్టుకుంటా. ఇది నాకు 1 monthలో ఏమైపోదు, 2 months వరకు అలా వస్తుంది. ఓన్లీ కిచెన్ టవల్స్ అలాంటివి యూస్ చేస్తాను కాబట్టి జిడ్డుగా ఉన్న వాటిని హాట్ వాటర్లో సర్ఫ్ వేసి నానబెట్టి వాష్ చేసుకుంటా బ్రష్ కొట్టేసి. సో అది ఇదండి గ్రాసరీ. అయిపోయినంత వరకు లిస్ట్ రాసి మోస్ట్లీ అన్నీ తెప్పించేసినట్టే. ఇంకా తెప్పించిందేంటి, సోప్స్ ఉన్నాయి, షాంపూస్ అలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కొంచెం ఎక్కువగానే తెచ్చేసుకొని పెట్టుకుంటాను ఇంట్లో. 3 monthsకి ఒకసారి అలా తెస్తూ ఉంటాం. ఈ పప్పులు కూడా కొన్ని మంత్లీ అయిపోతాయి, కొన్ని అయిపోవు. రెగ్యులర్గా మంత్లీ అయిపోయేది ఇవే మన డిష్ వాషింగ్ లిక్విడ్స్, కానీ ఇప్పుడు అది కూడా ఉంది. మేము లిక్విడ్ లాస్ట్ మంత్ తెప్పించా 2 liters. సో అది ఉంది, ఇంకా వస్తుంది కాబట్టి అది తెప్పించలేదు. ఇవి ఇలాంటి కార్న్ఫ్లేక్స్ లాంటివి, జీరా, ఆవాలు, రైస్ ఇలాంటివి అయిపోతూ ఉంటాయి. ఆటా మాత్రం ఇందులో లేదు, ఎందుకంటే ఆటా నేను కంటి డిలైట్లో తెప్పిస్తాను, అక్కడ బాగుంటుంది. ఆశీర్వాద్ వీటన్నిటికన్నా కూడా. కాబట్టి రేపో ఎల్లుండో అక్కడ ఆర్డర్ చేసి తెప్పిస్తా. 2-3 daysకి సరిపడా గోధుమ పిండి ఉంది. సో ఇదైతే నా మంత్లీ గ్రాసరీ హాల్. మీరు మీ గ్రాసరీ ఎలా ప్లాన్ చేసుకుంటారు, ఎలా పర్చేస్ చేసుకుంటారు అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎప్పుడూ లిస్ట్ రాసుకోకుండా మాత్రం సూపర్ మార్కెట్కి వెళ్ళి ఆ ట్రాప్లో అస్సలు పడద్దు. మీరు బయటకు వెళ్ళి కొన్నా సరే లిస్ట్ రాసుకొని వెళ్ళండి. ఇప్పుడు చాలా స్కామ్స్ జరుగుతున్నాయి ఆన్లైన్, ఆఫ్లైన్లో. అండ్ యాప్ టు యాప్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను లాస్ట్ టైం ఒకసారి మన వీడియోలో కూడా చెప్పాను, బిగ్ బాస్కెట్లో ప్రతిదీ జెప్టోతో కంపేర్ చేస్తే లైక్ షాంపూస్ లాంటివి, పర్ఫ్యూమ్స్ లాంటివి, ఇలాంటి ఐటమ్స్, డియోడ్రెంట్స్ ఇలాంటి వాటిల్లో మినిమం 100 to 150 rupees డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి చూసుకొని మీ లొకేషన్లో ఏ యాప్ అవైలబుల్గా ఉంది అని కొంచెం టైం తీసుకొని కంపేర్ చేసుకోండి. ఇదంతా మనకెందుకు అనుకుంటే బయటికి వెళ్ళి చూసి చక్కగా ప్లాన్ చేసుకొని తెచ్చుకోండి. మీరు ఇలా అయిపోయినవన్నీ లిస్ట్ రాసుకోవచ్చు, లేదా ఒక ఫార్మాట్ లాగా చేసి పెట్టేసుకోవచ్చు. మనం అసలు ఇంట్లో ఏమేమి వాడతాం అని చాలామంది అది ఫాలో అవుతూ ఉంటారు. నాకెందుకు అంత కంఫర్టబుల్గా అనిపించదు. ప్రతి నెల ప్రింట్ తీయాలి, టిక్ కొట్టుకోవాలి, ఇదంతా ఎందుకులే అని అవసరమైనవి రాసుకుంటే సరిపోతుందిగా. మనకి ఇదేగా అలవాటు చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చింది అనిపిస్తుంది. బట్ ఇంకా నేను నార్మల్గా గ్రాసరీ తేగానే దాన్ని సర్దేయడం అలవాటు నాకు. వెజిటేబుల్స్ అయినా గ్రాసరీ అయినా సరే ఇమీడియట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. అదే మనం డెవలప్ చేసుకోవాల్సిన హ్యాబిట్స్లో ఒకటని నేను రీసెంట్ వీడియోలోనే షేర్ చేశాను కదా. అది మామూలుగా అయితే గ్రాసరీ ఎప్పుడు ఖాళీ అవ్వగానే అప్పుడు ఆ కంటైనర్స్ వాష్ చేసి పెట్టేస్తాను. కానీ ఇప్పుడు కొన్ని ఉన్నవి కూడా అన్నీ ఖాళీ చేసి నీట్గా ఆఫ్టర్నూన్ టైంలో వాష్ చేసి పెట్టుకున్నాను. గ్రాసరీ వచ్చే టైంకి అవి ఆరిపోతాయి కదా, రీఫిల్ చేసుకోవచ్చు అని. అన్నీ మంచిగా ఆరిపోయాయి. జస్ట్ లిడ్స్ మాత్రం కొంచెం నాకేంటో మాయిశ్చర్లా అనిపించాయి. ఇంక అందుకని ఒక మంచిగా నాప్కిన్ తీసుకొని వాటిని అన్నిటినీ క్లీన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా స్లోగా ఒకదాని తర్వాత ఒకటి రీఫిల్ చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ వీక్ కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయిపోయినాయి అనే చెప్పాలి. నేను ఒక 3 years ముందు ఐ థింక్ స్విచ్ అయ్యాను ప్లాస్టిక్ నుంచి గ్లాస్ జార్స్కి. మీషోలోనే తీసుకున్నాను. మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. కొన్ని నేను మీషో నుంచి తీసుకున్నవైతే, కొన్ని కంటి డిలైట్లో గీ ఆర్డర్ చేస్తే వస్తాయి కదా, అవి కూడా సేమ్ వీటిలానే ఉంటాయి. వాటితో నా కిచెన్ అయితే ఇలా నేను మంచిగా అన్నీ ఆల్మోస్ట్ వీలైనంత వరకు గ్లాస్ కంటైనర్సే వాడతాను. 1-2 ప్లాస్టిక్ ఉంటాయిలేండి, అస్సలు లేకుండా ఉంటాయి అని అయితే నేను చెప్పను. మీరు కూడా స్లోగా కిచెన్ అంతా ఒకేసారి చేంజ్ చేసేయాలంటే కుదరదు, కానీ స్లోగా ఒక్కొక్కటి మారుస్తూ రండి. గ్లాస్ కానీ స్టీల్ కానీ యూజ్ చేయడమే మంచిది. ప్లాస్టిక్ కంటైనర్స్ చూడడానికి కలర్ఫుల్గా బాగుంటాయి, కానీ వాటికన్నా ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్లో గ్రాసరీ అంతా ఫిల్ చేసి ఒకసారి చూడండి, ఇంకా బాగుంటుంది. మీలో ఎంతమందికి ఇలా అంతా గ్రాసరీ ఫిల్ చేసి లోపల సర్దుకొని పదే ఓపెన్ చేసి చూడడం అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ చేయండి. నేనైతే అదే కేటగిరీ. ఎన్నిసార్లు చూసుకుంటానో అసలు ఎంత బాగుందో అని. ఇవన్నీ కలర్ఫుల్గా ఉంటాయి కదా, ఎల్లో, గ్రీన్, రెడ్ అన్ని కలర్స్ కనిపిస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. అండ్ ఇలా గ్రాసరీ
ఫుల్గా ఉన్నప్పుడు ఏదన్నా రెసిపీ చేయాలన్నా కూడా ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మామూలుగా కూడా నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ లేండి. నిద్రలో లేపి నన్ను ఏమన్నా వంట చేయమన్నా కూడా నేను చేసేది ఇష్టం నాకు. సో ఇలా అయితే నేను నెలకు సరిపడా గ్రాసరీ కూడా తెప్పించేసుకొని నీట్గా సేమ్ డే ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అని మాత్రం నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మళ్ళీ మండే రోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.